హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను రోజ్ ఫ్లవర్ వేసింది. సో అలాగే ఇంకా ఫ్లవర్స్ వేయాలని చెప్పి, నాట్ ఓన్లీ ఈవెన్ ఫ్లవర్స్, ఏమైనా చేయొచ్చు మనం క్లేతోనే, అది కూడా. సో ఈరోజు ఇంకొక ఫ్లవర్ చేస్తున్నాను. మీకు ఈ ఫ్లవర్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు తీసుకున్న కలర్ వచ్చేసి 2 కలర్స్ అనమాట. ఆ ఫ్లవర్కి 2 సరిపోతాయి. సో ఈ 2 కలర్స్ ఆరెంజ్ అండ్ ఎల్లో. ఇది నేనే వేసా. ఇది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫస్ట్ ఎల్లో అండ్ ఆరెంజ్. సో దీంతో ఏం చేస్తా అనేది అంతా కూడా నేను మీకు చెప్తా. ఫస్ట్ మనం ఆరెంజ్ ఇంత తీసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. సో దెన్ నెక్స్ట్ దీన్ని ఇలా రౌండ్గా చేయాలి. సో నేను దీన్ని ఇలా రౌండ్గా చేసేసాను. క్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎల్లో దీన్ని ఇలా రౌండ్ చేసి హారిజాంటల్ చేయాలి, ఫ్లాట్ లాగా. సో ఇలా అంటున్నా, అప్పుడే వస్తుంది అనమాట అది, హారిజాంటల్ అయినా ఫ్లాట్ అయినా అట్లా. సో ఇలా అది ఇలా వచ్చినాక ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనం కట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నాకైతే ఇంత చాలనిపించింది, నేను ఇంత తీసుకున్నా. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తానని నేను చూపిస్తా. దీన్ని ఇట్లా రౌండ్గా రొటేషన్ చేయాలి. చేసి జస్ట్ ఇట్లా కొంచెం ప్రెస్ చేయాలంతే. ఇంతే ప్రెస్ చేయాలి, అంతకు ఎక్కువ ప్రెస్ చేసినా కూడా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు అండ్ బాగుండదు కూడా చూడ్డానికి. అండ్ ఇలానే దీనికి ఎన్ని కావాలో అన్నీ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా పెడతానంటే ఇట్లా, దీన్ని ఇట్లా పెడతా ప్రతిదానికి. సో ఇది రెడీ అయ్యాక చూపిస్తాను. దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటే ఏంటంటే దానికి తగ్గట్టు స్ట్రక్చర్ వస్తుంది అనమాట. సో అందుకే దీన్ని ఇట్లా రౌండ్ చేసుకొని చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా ఉండాలంటే దాని స్ట్రక్చర్తోనే వస్తుంది కాబట్టి ఆ స్ట్రక్చర్ మిస్ అవ్వకుండా కేర్ఫుల్గా చేయాలి మనం ఏం చేసినా కూడా. సో ఇప్పుడు దీన్ని ఫ్లవర్కి స్టిక్ చేసేస్తే అయిపోతుంది. టడా, ఫ్లవర్ రెడీ. అండ్ దీంట్లో ఇంకొక పార్ట్ ఉన్నదన్నమాట. అదేంటి అంటే దీంట్లో ఇట్లా మనకు చెప్తానండి, దీంట్లో ఇలా 2 షేప్ చేసుకునేడానికి వస్తాయి అన్నమాట ఇవి. ఇది కట్టింగ్స్కి అట్లా యూజ్ అవుతుంది మనకి. సో ఇప్పుడు నాకు యూజ్ అయ్యేది ఇదే అనమాట. సో చూపిస్తాను. ఇది ఉందా, దీంట్లో మధ్యలో లైన్స్ పెట్టుకోవాలి. ఇట్లా లైన్స్ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ దీని మధ్యలో ఈ రౌండ్ వన్ యూజ్ చేసి ఇట్లా చేసుకున్నాను. దాంట్లో
టడా! ఇంతే అండి. మన ఫ్లవర్ జస్ట్ వితిన్ 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. మీకు ఇంకా కావాలంటే ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. నేను మీకోసం ఇలాంటివి ఎన్నో చేసుకుంటూ మేము ముందుకొస్తాను. ఇంత కష్టపడ్డందుకు మీరు ఈ వీడియోకి అట్లీస్ట్ 1K లైక్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ కావాలి. Bye guys.